కటకటాల్లోకి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు. 7 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. 2 ఏళ్లుగా పోలీసులకి సవాల్ విసురుతున్నాడు రవి. ప్రత్యేక వ్యూహంతో రవి ఆట కట్టించారు పోలీసులు. అరెస్టు సమయంలో పైరసీ మెటీరియల్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేశాడు ఇమ్మడి రవి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా రవికి కోట్లలో ఆదాయం వచ్చినట్లుగా గుర్తించారు. ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లను బ్లాక్ చేశారు పోలీసులు. 5 సంవత్సరాల క్రితం భార్యకి విడాకులు ఇచ్చాడు ఇమ్మడి రవి. దమ్ముంటే పట్టుకోవాలంటూ 2 ఏళ్ల క్రితం పోలీసులకి సవాల్ విసిరాడు ఇమ్మడి రవి. అప్పటి నుంచి పోలీసులు ప్రత్యేకంగా కన్నేసుంచారు. ఐబొమ్మను వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చిన అప్పటి సిపి సివి ఆనంద్ ఆ తర్వాత కొన్ని రోజులకే ఐబొమ్మకు చెందిన ఒక గ్యాంగ్ ని పట్టుకున్నారు. పాట్నాలో అరెస్ట్ అయిన కీలక నిందితుడు అశ్విని కుమార్ ఇచ్చిన సమాచారంతో ఐబొమ్మ డొంక కదిలింది. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కొచ్చాడు అనే పక్కా సమాచారంతో ఇమ్మడి రవిని కూకట్పల్లిలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ సందర్భంగా రవి నుంచి కీలక విషయాలు రాబట్టారు. ఇన్నేళ్లు కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అనే ప్రాంతంలో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ని నిర్వహించినట్లుగా గుర్తించారు. ఫ్రాన్స్ లో ఉంటూ వివిధ దేశాల్లో నెట్వర్క్ ని విస్తరింపచేశాడని, అందులోనూ కరేబియన్ దీవుల నుంచి ఎక్కువగా ఐబొమ్మను మేనేజ్ చేసేవాడని పోలీసులు తేల్చారు.